హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వైర్లెస్ మౌస్ను ల్యాప్టాప్కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది లాజిటెక్ కంపెనీకి సంబంధించిన సైలెంట్ M220 మోడల్ గల వైర్లెస్ మౌస్ ఇది. ఇప్పుడు ఈ వైర్లెస్ మౌస్ ను ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఇది నేను కొత్తగా తీసుకున్న మౌస్ కాబట్టి స్ట్రిప్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. ముందుగా ఈ మౌస్ కి బ్యాటరీని కరెక్ట్ పొజిషన్ లో వేసుకోవాలి. మౌస్ బ్యాక్ సైడ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంటుంది. దీని క్యాప్ ను ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇందులో బ్యాటరీ మౌస్ కి కనెక్ట్ అవ్వకుండా అడ్డుగా ఒక స్ట్రిప్ కేబుల్ ఉంటుంది. దీన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు బ్యాటరీని కరెక్ట్ పొజిషన్ లో వేయండి. ఇప్పుడు బ్యాటరీ పక్కన USB నానో రిసీవర్ ఉంటుంది. దీన్ని తీసుకోండి. ఇప్పుడు బ్యాటరీ క్యాప్ ను క్లోజ్ చేయండి. ఈ వైర్లెస్ మౌస్ కి ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ను ఆన్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మౌస్ ను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మౌస్ తో పాటు వచ్చిన USB నానో రిసీవర్ ను తీసుకోండి. ఈ రిసీవర్ ని ల్యాప్టాప్ కి ఉండే USB పోర్ట్ కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే వైర్లెస్ మౌస్ ల్యాప్టాప్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా వైర్లెస్ మౌస్ ను ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ లాజిటెక్ వైర్లెస్ మౌస్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ల్యాప్టాప్ బేసిక్స్ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. అంతేకాకుండా ల్యాప్టాప్ ద్వారా ఇంగ్లీష్ స్పీడ్ టైపింగ్ ఎలా నేర్చుకోవాలో కూడా మన ఛానల్లో ఫుల్ కోర్స్ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్ని కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.